హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం కొత్త పెన్షన్లు 4016 రూ. 6000 ఏ నెల నుండి అందిస్తారు, అలాగే కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేస్తారు, అంటే కొత్త పెన్షన్ల శాంక్షన్ అనేవి ఇవి ఎప్పుడు చేయబోతున్నారనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ల చాలామంది రాలేదని కామెంట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక అప్డేట్లోకి వస్తే, మొదట మీరందరూ కామెంట్ సెక్షన్లో నా ప్రశ్నకి కామెంట్ చేయండి. మీకు మార్చి నెలలో అందాల్సిన పెన్షన్లు అందినాయా? అంటే ఉదాహరణకి ఎలా అంటే, మనకి జనవరి పెన్షన్ అనేది ఫిబ్రవరిలో ఇచ్చారు. ఫిబ్రవరి పెన్షన్ అనేది మార్చిలో ఇవ్వాలి, కానీ ఇక్కడ మార్చిలో ఆలస్యం అయ్యి ఇప్పుడు ఏప్రిల్లో ఇచ్చారనమాట వాస్తవానికి. సో ఏదేమైనప్పటికీ ఈ ఫిబ్రవరి నెల పెన్షనో ఈ పెన్షనో మార్చిలో రావాల్సినది మీకు అందిందా అందలేదు, అంటే ఏప్రిల్ మొదటి వారమే కావచ్చు, అది మార్చి చివరిలోనైనా కావచ్చు, మొత్తానికి ఆ ముందు నెలకు సంబంధించిన పెన్షన్ వచ్చిందా రాలేదా? వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమంది ఏ విధంగా కామెంట్ చేస్తారో మీరు కామెంట్ సెక్షన్ బాక్స్ని చూస్తే అర్థమవుతుంది. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారం కల్లా మార్చిలో అందాల్సిన పెన్షన్లను ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మీకు అందుతాయి, ఆందోళన అవసరం లేదు, కొద్దిగా సమయం పట్టవచ్చు. కాబట్టి ఎవరైతే మీకు పెన్షన్లు ఇస్తున్నారో వాళ్ళని ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క ఇబ్బందిని తెలియజేసే ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన వివరణ వాళ్ళ నుంచి మీరు పొందొచ్చు. ఇక లేటెస్ట్ అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు 4000 రూపాయలు 6000 రూపాయలు ఎప్పుడు పెంపు చేస్తారు, ఏ నెల నుండి అందించే అవకాశాలు ఉన్నాయనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి పెన్షన్లు దరిదాపుల్లో కూడా పెంపు చేయడం కానీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి కానీ అవకాశాలు అయితే కనిపించట్లేదని నిపుణులు చెప్తున్నారు. దీనికి గల 2-3 కారణాలు ఏంటంటే, ఒకటి, ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం అనేది ఒకటైతే, బడ్జెట్లో నిధుల కేటాయింపు లేకపోవడం రెండోది. సరే, ప్రభుత్వం వద్ద నిధులు ఉంటాయా ఉండవా అనేది పక్కా పెట్టినా కనీసం బడ్జెట్లో నిధుల కేటాయింపు అనే చేయాలి. ఎంత చేయాలంటే 25,000 కోట్ల రూపాయలు చేయాలి, కానీ 14,000 కోట్ల రూపాయలే చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 42 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు సుమారుగా. ఈ వివిధ కేటగిరీలు, మొత్తం 11 కేటగిరీల లబ్ధిదారులలో 42 లక్షల మంది ఉన్నారు. ఇందులో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 8 లక్షల మంది ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. ఈ 8 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇవ్వాలంటే సుమారుగా ప్రభుత్వానికి 200 నుండి 300 కోట్ల రూపాయలు ఖర్చు కాక తప్పదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రభుత్వం ప్రతి నెల ఎంత మేర నిధులు కేటాయిస్తుంది, 1000 కోట్ల రూపాయలు ఆసరా పెన్షన్లకు వెచ్చిస్తుంది అనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఈ 1000 కోట్ల రూపాయలు 14,000 కోట్ల రూపాయలకే సరిపోతున్నాయి. కాబట్టి మరి బడ్జెట్లో నిధుల కేటాయింపు 2025-26కి లేదు. కాబట్టి ఈ పెన్షన్లు అనేవి ఆలస్యం కావచ్చు అనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను. ఇక మొత్తానికి పెన్షన్ బాంఛన్ అని చెప్పేసి, ఆసరా పెన్షన్ల పంపిణీలో జాప్యం అని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు తదుపరి వీడియోలో తెలియజేస్తాను. కొత్త పెన్షన్ల శాంక్షన్ అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా 6,000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు, ఇలాంటి కార్యక్రమాలు కూడా దాదాపుగా 80% వరకు కూడా పూర్తి కాని పరిస్థితులు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అయితే కనీసం 50% కూడా పూర్తి కాలేదు. సో ఈ పథకాలు అయిపోయిన తర్వాతనే మరో కొత్త పథకం తెలంగాణ రాష్ట్రంలో రావచ్చు అనేది అయితే తెలుస్తుంది. తాజాగా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసానికి సంబంధించి 9,000 కోట్ల రూపాయలతో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. బహుశా ఈ ప్రక్రియలు అయిపోయిన తర్వాతే ఆసరా పెన్షన్లకి సంబంధించి మరొక అప్డేట్ ఉండొచ్చు అనేది అయితే అర్థమవుతుంది. సో ఇవి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.